హెచ్ఎన్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం. దాఖలు చేసిన వెంటనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఓటింగ్ ప్రక్రియ అనేది ఒక ప్రక్రియ. మనమందరం సునీత గోపీనాథ్ మెజారిటీ కోసం పనిచేయాలి. నవంబర్ 14న 2023 తేదీ జూబ్లీహిల్స్ లో పునరావృతమవుతుంది. సోమాజిగూడ డివిజన్ లోని ఇమాం గౌడ క్రాస్ రోడ్స్ లో జరిగిన రోడ్ షోలో ప్రసంగిస్తూ ఆయన ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థి సునీత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి, షేక్ అబ్దుల్లా, సోహైల్ తదితరులు పాల్గొన్నారు. దివంగత ఎమ్మెల్యే ఎం గోపీనాథ్ అసంతృప్తిగా ఉన్న పనిని పూర్తి చేయడానికి తాను బరిలో ఉన్నానని, ఇప్పటి వరకు గోపీనాథ్ కు మద్దతు ఇచ్చినట్లే ఓట్ల రూపంలో ఆయనకు ఎలాంటి ఆశీర్వాదాలు ఇవ్వాలనేది ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు బీఆర్ఎస్ అభ్యర్థి సునీత తెలిపారు. గత ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారని కేటీఆర్ అన్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి పి శ్రీనివాసరెడ్డి రెహమత్ నగర్ డివిజన్ ను సందర్శించి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ కు చెందిన పలువురు ప్రముఖ స్థానిక నాయకులు కాంగ్రెస్ లో చేరారు. శ్రీనివాసరెడ్డి క్వాండ్వా ధరించి పార్టీని స్వాగతించారు. రాష్ట్ర మంత్రి స్థానిక నివాస కమిటీల ప్రతినిధులను కలుసుకుని కాలనీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బూత్ స్థాయి కార్మికులు మరియు స్థానిక ప్రజల బృంద సమావేశాలను ఉద్దేశించి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత 23 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పనులకు మరే రాష్ట్రం ఉదాహరణ ఇవ్వలేదని అన్నారు. అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలే కాంగ్రెస్ విజయానికి హామీ అని ఆయన అన్నారు. నవీన్ యాదవ్ విజయం సాధించారని పేర్కొంటూ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బోగస్ సర్వే నివేదికల ద్వారా బీఆర్ఎస్ ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తుందని అన్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చేపట్టిన కార్యక్రమాలను శ్రీనివాసరెడ్డి ప్రస్తావించారు. మరియు 22 నెలల్లో జూబ్లీహిల్స్ లోని 14,000 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని చెప్పారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ జి ప్రసాద్ కుమార్ నవంబర్ 6 నుండి ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల దర్యాప్తును ప్రారంభిస్తున్నారు. మొదటి దశ దర్యాప్తులో స్పీకర్ 4 మంది ఎమ్మెల్యేలు మరియు వారిపై ఫిర్యాదు చేసిన సభ్యుల వాదనలను విన్నారు. శాసనసభలో ఒక సాధారణ కోర్టు ఏర్పాటు చేయబడింది. ఇక్కడ స్పీకర్ పార్టీల న్యాయవాదుల వాదనలను విన్నారు మరియు వారికి క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశాన్ని కూడా ఇచ్చారు. మొదటి దశ విచారణ తర్వాత ప్రసాద్ కుమార్ దర్యాప్తు పూర్తి చేయడానికి మరో 2 నెలలు కావాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను విచారించి నివేదిక సమర్పించడానికి సుప్రీంకోర్టు 3 నెలల కాల పరిమితిని ఇచ్చినట్లు గమనించవచ్చు. ఇది అక్టోబర్ 31తో ముగిసింది. మరో 4 మంది ఎమ్మెల్యేల ఆరోపణల దర్యాప్తు కోసం స్పీకర్ కార్యాలయం షెడ్యూల్ జారీ చేసింది. నవంబర్ 6, 7, 12 మరియు 13 తేదీలో డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాసరెడ్డి, టి వెంకట్రావు మరియు ఏ గాంధీలపై వచ్చిన ఫిర్యాదులను విచారించనున్నారు. మొదట్లో ఫిర్యాదుదారులకు, ఆ తర్వాత అసెంబ్లీ సభ్యులకు వివరణ ఇచ్చుకునేందుకు అవకాశం కల్పిస్తారు. న్యాయవాదులకు క్రాస్ ఎగ్జామినేషన్ సౌకర్యాలు కల్పించనున్నారు. విచారణ సమయంలో అసెంబ్లీ మరియు దాని పరిసరాలపై ఆంక్షలు విధించారు. అనధికార వ్యక్తులు, అసెంబ్లీ సభ్యులు కూడా అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి అనుమతించబడరు. అసెంబ్లీ సభ్యులు అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న పార్టీ కార్యాలయానికి పరిమితం చేయబడతారు. మీడియా విచారణ కార్యకలాపాల్లోకి ప్రవేశించడానికి అనుమతించబడదు. ప్రతిరోజు పార్టీలు క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని స్పీకర్ నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణను టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ హబ్ గా మార్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్మన్ కంపెనీలు మరియు నిపుణుల సహకారం కోరుతున్నారు. కాన్సుల్ జనరల్ మైకేల్ హస్పర్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి జర్మన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. హైదరాబాద్ లోని విద్యార్థులకు జర్మన్ భాష బోధించడానికి ఉపాధ్యాయులను నియమించడంలో ముఖ్యమంత్రి సహకారం కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడుల రంగంలో జర్మనీ నుండి సహకారం కోరుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా మరియు ఆటోమొబైల్ వంటి రంగాలలో పెట్టుబడులు పెట్టాలని జర్మన్ కంపెనీలను ఆయన అభ్యర్థించారు. టామ్కామ్ ద్వారా వృత్తి, విద్య మరియు నైపుణ్యాభివృద్ధి శిక్షణలో సహకారం కోరుతున్నారు. డాష్ బోర్డ్స్ తన విస్తరణ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ను ఏర్పాటు చేస్తుందని జర్మన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రికి తెలియజేసింది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్ ని ఎంచుకున్నందుకు జర్మన్ ప్రతినిధి బృందానికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. సమాజ్వాదీ పార్టీ ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ బీహార్ నుండి దేశం మొత్తానికి మార్పు సందేశం వెళ్తుందని అన్నారు. భారతీయ జనతా పార్టీ, బీజేపీ మరియు దాని మిత్ర దేశాల ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బీహార్ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికలు ధనిక మరియు పేదల మధ్య జరిగే ఎన్నికలు. ఇక్కడ ధనిక మరియు పారిశ్రామికవేత్తలు బీజేపీతో ఉన్నారు. పేదలు, రైతులు, యువత మరియు మహిళలు ఇండియా అలయన్స్ మరియు రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీతో ఉన్నారు. మంగళవారం దినారా, ఓబ్రా మరియు బెలంగంజ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ర్యాలీలను ఉద్దేశించి అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం బీహార్లో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం మరియు అవినీతిని తారస్థాయికి తీసుకువచ్చిందని అన్నారు. బీజేపీ అబద్ధాలు మరియు ద్వేషాన్ని వ్యాప్తి చేసే పార్టీ మరియు సమాజంలోని ప్రతి వర్గాన్ని మోసం చేసింది. బీజేపీ ప్రభుత్వం రైతులను మరియు పేదలను దోపిడీ చేసిందని ఆయన అన్నారు. రైతులకు వారి ఉత్పత్తులను న్యాయమైన ధర లభించడం లేదు. బీజేపీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని తప్పుడు వాగ్దానాలు
చేసింది. బీహార్ను అవినీతి మరియు దోపిడీ మూట నుండి రక్షించాలి. బీహార్ డబ్బును బీహార్ అభివృద్ధికి ఖర్చు చేయాలి. యువతకు ఉపాధి లభించాలి. బీజేపీ దేశానికి రాష్ట్రానికి అప్పు ఇచ్చింది. తేజస్వి యాదవ్ ప్రతి ఇంటికి ఉద్యోగం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు నెలకు 2500 ప్రకటించినప్పటి నుండి బీజేపీ భయపడుతుందని అఖిలేష్ యాదవ్ అన్నారు. ప్రభుత్వం మారుతుందని, బీహార్ మారుతుందని ప్రజలు నిర్ణయించుకున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రముఖ ప్రభుత్వేతర సంస్థ ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ బీహార్లో నితీష్ కుమార్ 20 ఏళ్ల పాలనపై బీహార్లో సుశాసన బాబు గవర్నెన్స్ పనితీరు అనే శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దీనిలో ఆయన పదవీ కాలంలో అవినీతి, నేరాలు, ఉపాధి మరియు విద్యను సమీక్షించారు. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం ఆర్థిక అభివృద్ధి మరియు సామాజిక న్యాయం నుండి విద్య, ఉపాధి మరియు చట్టం అమలు వరకు రాష్ట్రం లోతైన పాలన వైఫల్య సంకేతాలను చూపిస్తుందని ఏఐఎంసీ 2025 సమగ్ర శ్వేతపత్రంలో పేర్కొంది. అధికారిక అభివృద్ధి ప్రకటనలు ఉన్నప్పటికీ బీహార్ ఆర్థిక పునాది బలహీన. బీహార్ యువతకు ఉపాధికి బదులుగా రైళ్ల వ్యసనం ఇస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోడీ చౌకా డేటా ప్రకటనను ఆయన ఎగతాళి చేస్తూ ఉపాధి సులభంగా అందుబాటులో ఉండాలని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మరియు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై దాడి చేశారు. బీహార్ యువతకు ఉపాధికి బదులుగా కొత్త వ్యసనం ఇస్తున్నారని, రైళ్లు నిర్మించండి, వాస్తవాన్ని మర్చిపోండి అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో డేటా చౌకగా మారిందని ప్రధాని అంటున్నారని, కానీ యువత అడుగుతున్నారు. ఉపాధి ఎప్పుడూ చౌకగా ఉంటుంది. నేటి యువత మొబైల్ ఫోన్లలో పట్టాలు చూపించి మోసపోతున్నారు. మాదక ద్రవ్యాలు లేదా మద్య వ్యసనం లాగా ఇది 21వ శతాబ్దపు కొత్త వ్యసనం. యువత 24 గంటలు రీల్స్ చూస్తూ ఉండాలి. పేపర్ లీక్ ఎప్పుడు ఆగిపోతుంది, ఆసుపత్రులు ఎప్పుడు తెరుచుకుంటాయి మరియు ఉద్యోగాలు ఎప్పుడు లభిస్తాయి వంటి ప్రశ్నలు అడగకుండా ఉండడానికి బీజేపీ కోరుకునేది ఇది ఆయన అన్నారు. దిగజారుతున్న విద్యా వ్యవస్థ గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఒకప్పుడు నలంద విశ్వవిద్యాలయం జ్ఞాన కేంద్రంగా ఉండేది. అక్కడ ప్రపంచం నలుమూలల నుండి విద్యార్థులు వచ్చేవారు. కానీ నేడు బీహార్ పిల్లలు విద్య కోసం విదేశాలకు వెళ్తారు. ఈ ప్రభుత్వం బీహార్ చరిత్రను అవమానిస్తుంది. ఆయన మాట్లాడుతూ, నితీష్ కుమార్ ప్రభుత్వం యువతను కార్మికులుగా మార్చాలనే లక్ష్యంగా పెట్టుకుంది. నేడు బీహార్ ప్రజలు ఎక్కడికి వెళ్లినా కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితాల ప్రత్యేక వివరణాత్మక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభించబడిందని ఎన్నికల సంఘం తెలిపింది. బీహార్లో ఎస్ఐఆర్ విజయవంతంగా పూర్తయిన తర్వాత 2వ దశ ప్రచారం 9 రాష్ట్రాలలో ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ సుమారు 51 కోట్ల మంది ఓటర్లను కవర్ చేస్తుందని ఎన్నికల సంఘం మంగళవారం తెలిపింది. 3 కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ మరియు నికోబార్, లక్షద్వీప్ మరియు పుదుచ్చేరి 321 జిల్లాలు మరియు 1843 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తాయి. ఈ 12 రాష్ట్రాలు యూటీలలో ఎస్ఐఆర్ కోసం లెక్కింపు కాలం నేటి నుండి ప్రారంభమై డిసెంబర్ 4 వరకు పూర్తి నెల పాటు కొనసాగుతుందని పేర్కొంది. అక్టోబర్ 27, 2025 వరకు ఓటర్ల జాబితాలో చేర్చబడిన ప్రతి ఓటరుకు ఈఎఫ్ ఫారం అందించబడుతుంది. ఇది పాక్షికంగా ముందే పూరించబడుతుంది. ఈఎఫ్ పంపిణీ ఇప్పటికే 12 రాష్ట్రాలు యూటీలలో ప్రారంభమైంది. వార్తలను ఇంతటితో వీక్షించినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఈ ఛానల్ కు కొత్త అయితే దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. తద్వారా మీరు ముందుగా మా వార్తల నవీకరణను పొందుతారు.